దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా వరకు మీరు అన్నట్టుగా డిమాండ్ ఉంది, బట్ సప్లైలోకి వచ్చేసరికి క్వాలిటీ సప్లై లేనట్టుగా తెలుస్తుంది. సో పీపుల్ కొనేటప్పుడు సో హైదరాబాద్, ఎస్పెషల్ హైదరాబాద్ లాంటి సిటీ చూసుకున్నట్లయితే సో విల్లా కల్చర్ అనేది పోయింది. సో గేటెడ్ కమ్యూనిటీ అనే కల్చర్ ఉండేది. సో అది కూడా కొంచెంగా వ్యానిష్ అయిపోతుంది బికాస్ ఆఫ్ లాట్స్ ఆఫ్ పొలిటికల్ అన్సర్టనిటీస్ అనుకోవచ్చు, ఎకనామిక్ క్రైసిస్ అనుకోవచ్చు చాలా వరకు. సో పీపుల్ బై చేయాలనుకున్నప్పుడు సో ఓపెన్ ల్యాండ్స్కి సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారా, లేదా అపార్ట్మెంట్కి కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? సో బిల్డర్ వైపు నుంచి కూడా సో కట్టేటప్పుడు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎక్కువగా అపార్ట్మెంట్ వైపుకే వెళ్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఏ దీనికి ఇటు కన్జ్యూమర్స్ ప్రిఫర్ చేస్తున్నారు, అదే బిల్డర్స్ కూడా ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు? ఇప్పుడు కూడా ఏంటంటే సినారియో ఎలా ఉందంటే చాలా మట్టు పీపుల్ ఎవరందరూ విల్లాలు అంటే జూబ్లీహిల్స్ ఎస్పెషలీ మేము ఒక మైక్రో మార్కెట్ స్టడీ కూడా చేసాం. దీంట్లో ఆ మైక్రో మార్కెట్లో వీ యాక్చువల్లీ కన్సిడర్ జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పార్ట్స్ ఆఫ్ శ్రీనగర్ కాలనీ అండ్ పార్ట్స్ ఆఫ్ మాదాపూర్. సో ఆ దీంట్లో మేము చూసినప్పుడు in the entire year 2014 about 540 units above 1.5 crores to about 2 crores launch అయింది. And overall consumption close to about 300 units every 6 months is getting consumed. So totally about 628 units last year consume అయింది. ఇదే 2015లో మనం చూసుకుంటే ఓవరాల్ 2014లో 540 యూనిట్స్ రిలీజ్ అయింది. ఈసారి ఫస్ట్ 6 monthsలోనే 544 యూనిట్స్ లాంచ్ అయిపోయింది. అండ్ ఇంకో నెక్స్ట్ 6 monthsలో ఇంకో 350 యూనిట్స్ లాంచ్ అవుతుంది. అండ్ కానీ మన డిమాండ్ మాత్రం 300 to 350 యూనిట్స్ మధ్యలో ప్రీమియం సెగ్మెంట్లు ఉంది. సో హైదరాబాద్లో ఏమవుతుందంటే మన వెస్టర్న్ రీజియన్ అండ్ సౌత్ వెస్టర్న్ రీజియన్లో ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు అందరూ, ఎందుకంటే మీకు ల్యాండ్ అబండెన్సీగా ఉంది అండ్ కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అండ్ కమర్షియల్ డెవలప్మెంట్ కూడా మేజర్లీ అటువైపు అవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది లార్జ్ పాన్ ఇండియా డెవలపర్స్ అండ్ లార్జ్ హైదరాబాద్ డెవలపర్స్ వాళ్ళందరూ ఈ రోజు అంతా బిల్డింగ్ ఏవేవో కడుతున్నారు, అంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కింద కడుతున్నారు, అంతా గ్రీన్ బిల్డింగ్ కడుతున్నారు, లీడ్ సర్టిఫైడ్ బిల్డింగ్స్ కడుతున్నారు. అండ్ రెంటల్స్ మనం పోల్చుకుంటే దే ఆర్ వెరీ అగ్రెసివ్ వెన్ కంపేర్ టు ద ఎంటైర్ సిటీ అండ్ ద ఎంటైర్ కంట్రీ. సో ఆ యాంగిల్ నుంచి పీపుల్ ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు రీలొకేట్ దట్ సైడ్. ఎందుకంటే నాట్ ఓన్లీ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్ విచ్ ఇస్ కమింగ్ అప్, మన రీటైల్ ఆప్షన్స్ పెద్ద మాల్ అన్నీ మన సెంట్రల్ రీజియన్ అండ్ వెస్టర్న్ రీజియన్లోనే ఉన్నాయి. సో దానివల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్ సైడ్. కానీ దట్ డజంట్ మీన్ దట్ మన విల్లా కల్చర్ కంప్లీట్గా వెళ్ళిపోయింది. జూబ్లీహిల్స్ వాళ్ళందరూ దే ఆర్ టుడే బీయింగ్ ఇన్ యూఎస్ ఫర్ 20 years 15 years living in a suburb when compared to downtown. So వాళ్ళకి ఒక 30 minutes drive is not a big deal. So మన outer ring road తీసుకొని if we are going to go towards the Gandipet and etc. అక్కడంతా మీరు చూస్తే చాలా మట్టుకు good villa projects are coming and very high end villa projects are all coming. And దాన్ని వదిలేసి top end apartment projects are also coming. ఎందుకంటే we have so much of a global exposure of the people who are working in Hyderabad. So దానివల్ల they are used to having a nice clubhouse, nice amenities, swimming pool and etc. inside the campus. So danivalla most of the developers are looking at giving an integrated solution to even the residential township where you have a lot of amenities and some portions of retail, some hotel, restaurant and all these things. So ivanni ichina valla people are looking at the western region. Kani development mana eastern side, northern side, southern side enta undalo that is continuing because akkada lands in some portions where it is heart of the city akkada takku undanesi the development is gapping between 15 to about 50 or 70 or 100 apartments versus the western region. Kani once the metro rail etc. comes up and starts connecting people a lot better and with the outer ring road almost fully done, it is not going to be very difficult that people will continue to be in the eastern side of Hyderabad and akkad nunchi they will maybe drive to western side and they will continue their work and then they will go back. So ఆ యాంగిల్ నుంచి మనం చూసుకుంటే so this is how the trend is actually moving towards the western side, but then the rest of the regions will continue to grow as they have been growing right now. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు రీసెర్చ్ చేసినప్పుడు ఉన్న పరిస్థితులు అంటే ఫస్ట్ హాఫ్లో సో ఆల్మోస్ట్ ఫిజికల్ ఫినామినాస్ లైక్ పొలిటికల్ డెసిషన్స్ కావచ్చు, లేకుంటే న్యూ ప్రాజెక్ట్స్, స్కైవేస్, తెలంగాణ గవర్నమెంట్స్ లాట్స్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. సో అవి ఎంతవరకు నెక్స్ట్ క్వార్టర్లో సో ఈ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ మీద కానీ, కన్స్ట్రక్షన్ మీద కానీ, మూవింగ్ సేల్స్లో పైన కానీ ఎంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది? పాజిటివిటీ చాలా మట్టుకు ఉంది. ఓవరాల్ సినారియోలో రియల్ ఎస్టేట్లో అట్లీస్ట్ విత్ రిగార్డ్స్ టు పీపుల్ సెంటిమెంట్ ఆర్ కన్సర్న్. కానీ డిసిషన్ మేకింగ్ ఈజ్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు ఓవరాల్ సెంటిమెంట్స్, దో దే విల్ రబ్ ఆఫ్ ఇన్ టు ద డిసిషన్ మేకింగ్. కానీ ఒక 1.5 years నుంచి అ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఈజ్ ఆల్రెడీ దేర్. కానీ మీరు మార్కెట్ మాత్రం చూస్తే ఇట్ ఈస్ బీన్ అరౌండ్ ది 7,000-ish.
with regards to the demand per se. So ఆ యాంగిల్ నుంచి మా ఈ రిపోర్ట్ వల్ల even the developers will also kind of get an idea saying that మన హైదరాబాద్లో as of now the demand is running somewhere around 7,000 8,000 units. Whether there is positivity or there is less positivity, demand is around this side ఎందుకంటే investor money is much lesser when compared to many other cities in Hyderabad and it's end consumer market. So ఆ యాంగిల్ నుంచి దీస్ పాజిటివిటీ లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ చాలా బెటర్ అవుతుంది ఎందుకంటే టుడే మీరు లార్జ్ కంపెనీస్ హూ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ హైదరాబాద్ యాజ్ అ డెస్టినేషన్ మన అమెజాన్ క్యాంపస్ కడుతున్నారు అండ్ దెన్ లివింగ్ దట్ గూగుల్ ఇస్ గాట్ ల్యాండ్. సో ఇవన్నీ లార్జ్ ఆర్గనైజేషన్ వాళ్ళ పెద్ద పెద్ద క్యాంపస్ ఇంకో 2 years 3 yearsలో అంతా కట్టి రెడీ అయినప్పుడు కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. కొత్త జాబ్స్ క్రియేట్ అయినప్పుడు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మైగ్రెంట్స్ కమింగ్ ఫ్రమ్ ద నార్దర్న్ సైడ్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు వచ్చినప్పుడు నార్దర్న్ సైడ్ నుంచి వాళ్ళ ప్రైజింగ్ మన ముంబైతో ప్రైజింగ్ హైదరాబాద్ని పోల్చుకుంటే మన ఢిల్లీతో పోల్చుకుంటే బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్లో ప్రైజింగ్ ఈజ్ స్టిల్ లెసర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ లెసర్, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఈజ్ మచ్ బెటర్. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూసేసి చాలా మట్టు మైగ్రెంట్స్ వస్తున్నారు, ఈరోజు ఇక్కడ నుంచి పని చేస్తున్నారు అండ్ ఇంకా ఎక్కువ మైగ్రెంట్స్ వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే దే విల్ బి అ పాజిటివ్ రిపుల్. ఆ పాజిటివ్ రిపుల్ వల్ల ఏంటంటే ఫస్ట్లీ ఇనిషియల్లీ రెంటల్లో ఉంటారు, ఒక 2 years 3 years అక్కడ నుంచి పనిచేస్తారు. ఓ సిటీ ఒకసారి నచ్చి ఎస్ ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసి ఇంకో 10-15 years మనం ఈ సిటీలో ఉండొచ్చు అనేసి అనిపించినప్పుడు దట్ ఈస్ వేర్ యూ విల్ సీ అ లాట్ మోర్ పాజిటివిటీ విత్ రిగార్డ్స్ టు ద డిమాండ్. అండ్ లుకింగ్ ఎట్ ది స్లో ఇంక్రీజ్ ఆఫ్ డిమాండ్ ఈవెన్ ద డెవలపర్స్ విల్ ఆల్సో స్టార్ట్ పంపింగ్ ఇన్ ది రైట్ అమౌంట్ ఆఫ్ న్యూ సప్లై. అంటే మన టిపికలీ ఓవర్ సప్లై ఉంటే డిమాండ్ చాలా తక్కువ ఉంటే మన ప్రైసెస్ డెఫినెట్లీ విల్ ఫాల్ డౌన్. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ క్యాచింగ్ అప్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ లాంచెస్. సో లాంచెస్ తక్కువ ఉన్నట్టు వల్ల డిమాండ్ స్టడీ ఉన్నట్టు వల్ల దానివల్ల స్లోలీ దిస్ అ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ హైదరాబాద్. అండ్ మన హైదరాబాద్లో మనం చూసుకుంటే ఓవర్ ది డెకేడ్స్ మన ప్రైజెస్ మన నార్థన్ సైడ్ ఆఫ్ ఇండియా లాగా ఎప్పుడు స్పైక్ అప్ అవ్వలేదు, కానీ ఇట్స్ ఆల్వేస్ గాన్ స్టడీలీ స్లోలీ అప్. సో అలానే వీ ఫీల్ దట్ ఫర్ ది నెక్స్ట్ 1 year plus is going to be the same scenario. రైట్స్. అంటే హైదరాబాద్ ఇండివిజువల్ మార్కెట్గానే స్టిల్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇంటర్నేషనల్ లెవెల్లో స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కావచ్చు, వాట్ ఎవర్, సో తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కావచ్చు. బట్ హైదరాబాద్ ఎందుకు ఎండ్ యూజర్ మార్కెట్గానే ఉంది, ఇన్వెస్టర్ మార్కెట్గా మారకపోవడానికి ఏంటి ప్రధానంగా రీజన్? వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఎందుకు ఈరోజు కూడా ఎండ్ యూజర్ మార్కెట్లా ఉంది హైదరాబాద్ అంటే అడ్వాంటేజ్ ఫర్ హైదరాబాద్ ఈజ్ ఎ స్పేస్. మన స్క్వేర్ మైల్ రేడియస్ చూసుకుంటే వీ కెన్ కంటిన్యూ టు గో ఎక్స్పాండ్ హారిజాంటలీ. మన సిటీస్ లైక్ ముంబై మనం చూసుకుంటే వర్టికల్ ఎక్స్పాన్షన్ ఇస్ ద ఓన్లీ వే టు గో. సో మీకు ల్యాండ్ తక్కువ ఉన్నట్టు వల్ల వర్టికల్ ఎక్స్పాన్షన్ అవుతుంది, అందుకోసం మీకు అక్కడంతా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇన్వెస్టర్స్ ఏది చూసేసి ఆ సిటీకి వస్తారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దాన్ని చూసేసి వాళ్ళు వస్తారు, ఆపర్చునిటీ కాస్ట్ చూసేసి వాళ్ళు వస్తారు. కానీ మనం ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం చూస్తున్నామంటే ఈజ్ మచ్ లోవర్ వెన్ కంపేర్ టు సిటీస్ లైక్ ఎన్సీఆర్, ముంబై అండ్ బెంగళూరు. సో ఆ యాంగిల్ నుంచి ఇట్ ఈస్ నాట్ బీన్ సో ఫార్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ సిటీ. కానీ ఇది కొంచెం స్లోలీ మారుతుంది. 10-15 years బ్యాక్ హైదరాబాద్ని మనం ముంబైతో మనం కంపేర్ చేయలేము. 15 yearsలో ఈరోజు మన హైదరాబాద్ని టాప్ 6 cities కింద మనం మాట్లాడి వీఆర్ స్పీకింగ్. మనం ముంబై, ఎన్సీఆర్ అవన్నీ చూస్తే దే హ్యావ్ బీన్ ఇన్ ద టాప్ సిటీస్ ఫర్ డెకేడ్స్ టుగెదర్. సో మనం ఒక 15 yearsలో ఈ డెవలప్మెంట్ మనం చూసేసి ఇప్పుడు వీఆర్ కంపేరింగ్ అవర్ సెల్ఫ్. సో ఇన్వెస్టర్స్ కూడా హైదరాబాద్కి వచ్చేసి స్టార్ట్ పంపింగ్ ఇన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ చూడడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇట్స్ గుడ్. Even investors today are evaluating Hyderabad as one of the cities is because it is kind of getting stabilized and they are able to understand saying that demand inta undi ila supply to cheste ela work out avutadఅనేసి they are all figuring out. And investors heroes kuda there are a lot of investors who are actually pumping in money but they are majorly looking at a commercial investment than residential. ఎందుకంటే మీకు return on commercial investment is lot better when compared to residential. So ఈ రోజు కూడా మీకు చాలా మట్టి ప్రీ లీజ్ ప్రాపర్టీస్ అంటే ఆల్రెడీ క్లయింట్ ఆఫీస్లో ఉన్నారు అండ్ డెవలపర్ ఈ ప్రాపర్టీని అమ్మడానికి అనుకుంటున్నా. సో దర్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ హూ ఆర్ రెడీ టు పంప్ ఇన్ అండ్ దెన్ బై దట్ పర్టికులర్ ప్రాపర్టీ. ఎందుకంటే మీకు అష్యూర్డ్ రిటర్న్స్ ఫర్ 5 to 9 years రెంటల్ ఇన్కమ్ ఉంది. సో ఆ యాంగిల్ నుంచి ఇన్వెస్టర్స్ ఆర్ స్టిల్ బయింగ్ బట్ కమర్షియల్ ప్రాపర్టీ విచ్ ఇస్ బెటర్ రిటర్న్స్ వెన్ కంపేర్డ్ టు రెసిడెన్షియల్. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పరిస్థితులు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడిప్పుడే పుంజుకున్నటువంటి పరిస్థితి కనబడుతోందని మీ రిపోర్ట్ ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాళ ప్రాపర్టీ ప్లాస్. స్టే ట్యూన్ టు సాక్షి.